ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసు ప్రభు వారి యొక్క శుభనామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీతో బైబిల్ గురించినటువంటి ఒక క్లాస్ నేను తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపలో దేవుడు అంటే అందరికీ తెలుసు, తండ్రి అయిన దేవుడు తెలుసు, కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు అంటే తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలుసు. కానీ మన విశ్వాసానికి మన జీవితాలకు ప్రామాణికమైనటువంటి పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుని దేవుని తెలుసుకోవటము, క్రీస్తును తెలుసుకుని ఆరాధించటము, పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో మనం నడవడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము గమనించాలి. ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా నేను చెప్పినటువంటి రీతిగా దేవుడు అంటే మనందరికీ తెలుసు, కానీ మనందరి విశ్వాసాలకు ప్రామాణికమైనటువంటి బైబిల్ అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని దేవుని మనం తెలుసుకోవాలి. మన రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసు ప్రభు వారిని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని మనం అనుభవించాలి. ఈ లోక సంబంధమైన జీవితమే కాదు, పర సంబంధమైన జీవితంలో నిత్య జీవ వాగ్దానాన్ని మనం పొందాలి అనేటువంటిది మనందరి ఉద్దేశముగా ఉండాలి. ఈ బైబిల్ అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనము ఆలోచన చేస్తే చెప్పండి, బైబిల్లో ఏమేమి విషయాలు ఉంటాయో ఒకసారి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఏముంటుంది? మొదటగా బైబిల్ అనేటువంటిది, బైబిల్లో మనకు కనపడేటువంటి రెండవది దేవుడు, గాడ్, జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్, ఇంకా చెప్పాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం ఏమేమి చూడగలిగినటువంటి వారముగా ఉన్నాం, ఏమేమి విషయాలు మనము గ్రహించేటువంటి వారముగా ఉన్నామంటే దేవుని చేత సృష్టింపబడినటువంటి మ్యాన్ కైండ్ అనేటువంటిది, లేదా మ్యాన్. రెండవది మానవాళిని దేవునికి దూరపరిచినటువంటి శాటన్ అనేటువంటి వాడు. శాటన్ తర్వాత క్రీస్తును ఆరాధించేటువంటి చర్చ్ అనేటువంటిది, యేసు ప్రభు వారి ద్వారా మనకు అందించబడిన సాల్వేషన్ అనేటువంటిది, రాబోయే కాలంలో ఎస్కటాలజీ అనేటువంటిది, ఎస్కటాలజీ. ఇవన్నీ కూడా మనకు బైబిల్లో కనపడతాయి. బైబిల్ అనగా మనకు తెలుసు, బైబిల్ దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, మానవుడు, సైతాను, సంఘము, రక్షణ. చివరిదిగా మనం చూస్తే ఎస్కటాలజీ అనేటువంటి దానిలో మరి దేవుని గురించినటువంటి రాబోయే ముగింపు సంఘటనలు అనేటువంటివి దీంట్లో మనము చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వివరిస్తూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం చెబుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము అర్థం అవ్వాలి అని అంటే ముందుగా ఈ విషయాలు మనకు అర్థం కావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 విషయాలు. ఈ విషయాలన్నిటినీ ఎప్పుడైతే మనము కరెక్ట్గా అర్థం చేసుకుని దీని మీద పరిపూర్ణమైన అవగాహనని కలిగి ఉంటామో
బైబిల్ను ఎక్కడ చదివినా ఏమి చదివినా ఆ విషయాలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ అనేటువంటిది అన్నిటికీ ప్రామాణికం. బైబిల్ అనేటువంటి దానికి డినామినేషన్ లేదు. బైబిల్ అనేటువంటి దానికి కులమతాలు అనేటువంటివి లేవు. అయితే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నువ్వు వాక్యం చెప్పటానికి చదవవచ్చు, అనుదిన అలవాటుగా వాడుకగా దేవుని యొక్క వాక్యాన్ని చదవచ్చు, కుటుంబ ప్రార్థనలో చదవచ్చు. దైవజనులు చెప్పేటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము నీతో మాట్లాడాలి అనేటువంటిది. దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడాలి అని అంటే బైబిల్ గురించినటువంటి పూర్తి అవగాహన ఈ 9 విషయాలలో కూడా మనం కలిగి ఉండాలి అనేటువంటిది గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ శ్రమకాల ధ్యానాలు కాబట్టి చిన్న ఉదాహరణ నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ శ్రమకాల ధ్యానాలలో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారితో కూడా 2 నేరస్తులు సిలువ వేయబడ్డారు. మొదటి నేరస్తుడు అంటున్నాడు, నీవు క్రీస్తువైతే నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయనను క్రీస్తు అని మొదటి నేరస్తుడు గుర్తించాడు. క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అనేటువంటిది మనం తెలుగులో మాట్లాడుతున్నాం. క్రిస్టోస్ అనేటువంటిది గ్రీకు భాష, మెస్సియా అనేటువంటిది హీబ్రూ భాష. మెస్సియా, క్రీస్తు అనేటువంటి మాట తెలుగులో అభిషిక్తుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారిని మొదటి నేరస్తుడు అభిషిక్తుడిగా గుర్తించాడు, క్రీస్తుగా గుర్తించాడు. కానీ ఆ గుర్తించిన ఫలాన్ని వాడు అనుభవించలేకపోయాడు. అంటే ఆయన నమ్మలేకపోయాడు. ఆ విషయాన్ని ఆ చదువుతున్నప్పుడు మనం గ్రహించేటువంటి వారంగా ఉన్నాం. రెండవ నేరస్తుడు ఏమన్నాడు తెలిస్తే, రెండవ నేరస్తుడు మొదటి నేరస్తుడిని గద్దించి, నీవు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు, నీకు దేవుడు అంటే భయం లేదా అని చెప్పి అక్కడ దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయంలో వాడు ఆయనను చూచి అనేటువంటి మాట, యేసు ప్రభు వారిని ఫస్ట్గా చూచినటువంటి వాడిగా ఉన్నాడు. చూచిన వానికి ఏమి కనపడింది? శిలువ మీద మాంసము ముద్దగా వేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారిని చూచాడు. ఈ లోకంలో యేసు ప్రభు వారు జీవించినప్పుడు ఆయన ముఖము చాలా కాంతివంతంగా, చాలా గ్రేస్గా, ప్రేమగా, కరుణ కనికరములతో నింపబడినటువంటి ఆయన ముఖము ప్రవక్త యెషయా చెప్తున్నాడు, చెకుముకి రాతి వలె మార్చబడింది. ఆయన మన వ్యసనాలను, మన రోగాలను, మన పాపాలను, దోషాలను సమస్తాన్ని ఆయన మీద వేసుకుంటం ద్వారా ఆయన ముఖము వాడికి ఎలా కనపడిందో ఒకసారి మీరు ఆలోచించేయండి. వాడు ఆయనను చూచి, ఆ చూచినప్పుడు ఆయనలో ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆయనకి ఎవరు అని అంటే ఆయన రక్షకుడు. మొదటి నేరస్తునికి ఆయనలో అభిషిక్తుడు కనపడ్డాడు, క్రీస్తు కనపడ్డాడు. కానీ ఈ రెండవ నేరస్తుడికి రక్షకుడు కనిపించాడు. కాబట్టి వాడు ఏమన్నాడంటే యేసు అని సంబోధిస్తున్నాడు. యేసు అని సంబోధించి, నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేటువంటి విజ్ఞాపన చేసి మీకు ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఈ రెండవ నేరస్తుడు యేసు ప్రభువుని చూడటానికి కానీ, యేసు అనేటువంటి పేరును వినియోగించాడని చెప్పడానికి కానీ మీకు కావాల్సింది ఏంటంటే బైబిల్ని గురించినటువంటి, దేవుని గురించినటువంటి, యేసుక్రీస్తుని గురించినటువంటి, పరిశుద్ధాత్మను గురించినటువంటి అనేకమైన విషయాలు మీకు కూలంకుషంగా తెలియాలి అనేటువంటి ఉద్దేశం కోసం ఈ మాటలు నేను చెబుతున్నాను. దీంట్లో మనం ఆలోచన చేస్తే బైబిల్ అనేటువంటి దానిలో మనము చెప్తున్నాను చూడండి. బైబిల్ని చాలా సింపుల్గా నేను మీకు విశదీకరిస్తాను. బైబిల్ అనేటువంటిది దాన్ని మనం చూస్తే బైబిల్లో మనము 2 భాగాలు ప్రాముఖ్యంగా మనం చూస్తాం. మొదటి భాగము ఏమిటి అని అంటే, మొదటి భాగము ఓల్డ్ టెస్టమెంట్.
రెండవది న్యూ టెస్టమెంట్. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి దానిగా మనం చూస్తాం. ఈ పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి, క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? మీకు చాలా తేలికగా అర్థమయ్యేటువంటి విషయం నేను తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ ఉన్నటువంటివి మూడు అక్షరాలు. మూడు ఇవి 1 2 3 4 5 6 7 8 9. ఈ 3 ఈ 9 3 9. పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు 39. ఓల్డ్ టెస్టమెంట్లో ఓల్డ్ అనేటువంటి 3, టెస్టమెంట్ అనేటి 9, 39 పుస్తకాలు. న్యూ టెస్టమెంట్లో ఇవి 3 ఇవి 9. వీటికి 3 × 9 = 27. టోటల్ 66 పుస్తకాలు. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలను విశదీకరించడానికి చాలా తేలికైనటువంటి పద్ధతి ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. ఓల్డ్ 3, టెస్టమెంట్ 9 అక్షరాలు 39. 3 × 9 27. క్రొత్త నిబంధన పుస్తకాలు మొత్తం 66 పుస్తకాలుగా బైబిల్ గ్రంథము రచించబడింది. ఈ ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి పుస్తకాల యొక్క విభజన, ఈ ఓల్డ్ టెస్టమెంట్లో పుస్తకాల యొక్క విభజన మనం చూస్తే, ఓల్డ్ టెస్టమెంట్లో పుస్తకాల యొక్క విభజన 5 12 5 5 12. ఇది గుర్తుపెట్టుకోవాలి. 5 12 5 5 12. 5 పుస్తకాలు కాండాలు, 12 పుస్తకాలు చరిత్ర, 5 పుస్తకాలు సాహిత్యం, 5 పుస్తకాలు పెద్ద ప్రవక్తలు, 12 పుస్తకాలు చిన్న ప్రవక్తలు. 5 12 5 5 12. ఈ సంఖ్యను ఒకసారి మనం జ్ఞాపకం చేసి 5 12 5 5 12. 5 కాండాలు, 12 చరిత్ర, 5 సాహిత్యం, 5 పెద్ద ప్రవక్తలు, 12 చిన్న ప్రవక్తలు. అలాగే నూతన నిబంధన మనం తీసుకుంటే, క్రొత్త నిబంధన మనం తీసుకోగలిగితే, క్రొత్త నిబంధన ఎలా విభజించాలంటే 4 1 14 1 2 4 1. 4 1 14 1 2 4 1. 4 1 4 1 చివరి వేసుకుని 14 12 మధ్యలో వేసుకుంటే పాత నిబంధన పుస్తకాలు వస్తాయి. 4 సువార్తలు, అపోస్తల కార్యములు, పౌలు పత్రికలు. ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేస్తే ఇవి యోహాను వ్రాసిన 3 పత్రికలు ప్లస్ ప్రకటన గ్రంథం 4. ఇది యోధా, ఇవి పేతురు రాసిన పత్రిక, ఇది యాకోబు రాసిన పత్రిక. 4 11 4 1 14 1 2 4 1. లేదా 41 41 14 12. ఈ సంఖ్యలు మనం గుర్తుపెట్టుకుంటే ఓవరాల్గా బైబిల్ని గురించినటువంటి ఒక సమాచారం మన దగ్గర నిక్షిప్తమై ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు బైబిల్ని తెలుసుకునే విషయంలో మళ్ళీ మీకు ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. బైబిల్ను పూర్తిగా తెలుసుకునటానికి ఎలా బైబిల్ని తెలుసుకోవాలి అని అంటే, చూడండి, IRIPTIT. బైబిల్ను పూర్తిగా మనం తెలుసుకోవాలనుకుంటే బైబిల్ని గురించి IRIPTIT అనేటువంటి 1 2 3 4 5 6 7 సబ్జెక్టులు. ఈ I అంటే ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం.
ఉపోద్ఘాతం. రెండవది రెవల్యూషన్, అంటే ప్రత్యక్షత. ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ అంటే ప్రోత్సాహం. ఇన్స్పిరేషన్ అంటే ప్రోత్సాహం. అంటే ఆ ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటిది ఏంటంటే అది ఎలాగా ప్రొడక్ట్ చేయబడింది, అంటే ఎలాగూ మనకు అందించబడింది అనేది దీంట్లో ప్రోత్సాహం అనేటటువంటి కాదు, కానీ ఆ ప్రొడక్షన్ గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. ఇది ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ అంటే ఎలాగ భద్రం చేయబడింది. ఇది ట్రాన్స్లేషన్, తర్జుమా చేయబడింది. ఎలా తర్జుమా చేయబడింది. ఇల్యూమినేషన్, ఇల్యూమినేషన్ అంటే ఎలాగో వాక్యం మనల్ని వెలిగిస్తుంది అని తెలియజేసేది ఇల్యూమినేషన్. ప్రకాశమానంగా మనకు అనుగ్రహించబడింది అని తెలియజేసి ఇల్యూమినేషన్. ఇది ట్రాన్స్ఫార్మేషన్, మార్పును ఎలా తీసుకొస్తుంది. ఆలోచన చేస్తే ఇది ఇంట్రడక్షన్ అనేటువంటి దానిలో స్క్రిప్చర్స్ అనగా బైబిల్ని గురించినటువంటి చరిత్ర. రెండవది ఇది ఎలాగూ ప్రత్యక్షపరచబడింది, ఎలాగూ ఇది దీని యొక్క ప్రావిడెన్షియల్ సోర్స్. దీన్ని మనం చూస్తే ప్రొడక్టివ్ సోర్స్. ప్రిజర్వేషన్ అనేటువంటి దానికి ఏమన్నారంటే ప్రిజర్వెన్స్ ఆఫ్ ద బైబిల్. ట్రాన్స్లేషన్, how it was translated. ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే the perception of బైబిల్. చివరిది మనం చూస్తే ఆ ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటిది ది పవర్ ఆఫ్ బైబిల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మాటలు వింటున్నటువంటి మీరు ఇంట్రడక్షన్, రెవల్యూషన్, ఇన్స్పిరేషన్, ప్రిజర్వేషన్, ట్రాన్స్లేషన్, ఇల్యూమినేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ఈ 7 సబ్జెక్టుల ద్వారా బైబిల్ అనేటువంటి దానికి ఒక ఉపోద్ఘాతము, దాని గురించిన చరిత్ర మీరు వినేటువంటి వారికి ఉంటారు. దేవుని వాక్యములో నేను ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు ఆ సువార్త ప్రారంభంలో చెప్పినటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 4వ వచనం ఏమని రాయబడిందంటే, అందుకైన మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం, ఆయన నోటి నుండి వచ్చింది దేవుని వాక్యమే, వ్రాయబడింది దేవుని యొక్క వాక్యమే. కానీ దీనికి ఒక పదం వాడబడింది, దీనికి ఒక పదం వాడబడింది. ఆ పదాలు వాటి అర్థాలు
వాటి అర్థాలు, దాని ప్రభావము అనేటువంటిది మనము నేర్చుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని చాలా సులువుగా ప్రజలకు ప్రకటించేటువంటి యోగ్యత దేవుడు మనకు దయచేసేటువంటి వాడిగా ఉంటాడు. ఈరోజు ఇవి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి మీకు చాలా విషయాలు చెప్పాను నేను. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి, న్యూ టెస్ట్మెంట్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి, వాటిని మనం చాలా తేలిగ్గా ఎలా గుర్తుపెట్టుకోగలం. 5:12, 5:5:12 ఓల్డ్ టెస్ట్మెంట్, 4:1, 14:1, 2:4:1 అనేటువంటివి క్రొత్త నిబంధన పుస్తకాలు. నేను మీకు ఒక ఉదాహరణగా మాత్రమే మత్తయి 4:4 చూపించాను. దేవుని గ్రంథంలో ఇటువంటి అపారమైనటువంటి ఉన్నవి. ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాలను మనం మిగిలిన క్లాసుల్లో త్వరితగతిన రాబోయే క్లాసుల్లో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు జ్ఞాపకం పొందించుకోవాలి. దీంట్లో దేవుడి గురించి తెలుసుకునేటువంటిది థియాలజీ, ది డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దీన్నే అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు క్రిస్టాలజీ, పరిశుద్ధాత్మ న్యూమటాలజీ, న్యూమ అనగా గాలి కనుక న్యూమటాలజీ అనే పరిశుద్ధాత్మ దేవుని గురించి దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్, న్యూమటాలజీ. తర్వాత మానవుడు యాంథ్రోపాలజీ, సాతాను డెమనాలజీ, సంఘము ఎక్లీషియాలజీ, సాల్వేషన్ రక్షణ, సోటేరియాలజీ, అంతము గురించి అంతిమ విషయాలు ఎస్కటాలజీ. ఈ విధంగా వీటిని మనం నేర్చుకోవాలి. ముందుగా బైబిల్ గురించి, బిబ్లియాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్ అనేటువంటి విషయాలు మనము నేర్చుకునేటువంటి వారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథం మీద అనేక కామెంటరీలు ఉన్నాయి, అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా, ఏమి చదివినా ఏ రోజుకు ఆ రోజు క్రొత్తదే, నూతనమైనది. దేవుని యొక్క వాక్యం నూతనంగానే మనకు అందించబడుతుంది, నూతనంగానే మనకు తెలియజేయబడుతుంది. దేవుని చిత్తమైతే రాబోయే దినాలలో ఈ క్లాసుల ద్వారా మరి ఆత్మీయంగా మనం అందరం బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయాలని నేను కోరుతూ, మరి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మరో క్లాస్ ద్వారా లేదా ప్రత్యక్షంగా మీతో క్లాస్ పంచుకునే ద్వారా మరి ఈ కార్యక్రమాలను మనం కొనసాగిద్దాం. అంతవరకు దేవుని కృపను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. త్రియక దేవుని నామమునికే మహిమ కలుగును గాక. ఆమేన్. వందనాలు. ఎంతో